ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మనం మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా. గురువుగారు, ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకుంటే వచ్చిన ధనం నిలవకపోవడము. ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఒక్కరు ఇంటి యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా కూడా ఏ చింత లేకుండా గడిచిన రోజులు చూసినాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది సంపాదించే రోజులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరకుండా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ధనపరంగా చూసుకుంటే. అలా కాకుండా వచ్చిన ధనం పొదుపు చేసుకునే రకంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురువుగారు? వాస్తవమేనమ్మా, మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవికకి దగ్గరగానే ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదిస్తే ఇంటిల్లి పాది, అప్పుడు కూడా సంతానం ఎక్కువ మంది, 15-20 మంది ఉండేవారు, ఇల్లు గడిచేది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది సంపాదిస్తున్నా డబ్బు నిలవట్లేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనిషికి అవసరాలు లేవు, ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి. అంతకు మించినటువంటిది ఇంట్లో గృహోపకరణాలు కూడా మామూలు ఇళ్లలో కూడా ఉండగలిగారు. ఇప్పుడు స్థాయికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఏ పూజ చేసుకున్నా, పండగ చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా స్థాయికి మించి వెళ్ళిపోతున్నారు. తద్వారా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు, సాధారణంగా జీవించడం మనం చెప్పడం లేదు. కాకపోతే ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక మానవుడు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకు సకాలంలో రావాల్సినటువంటి డబ్బు అందుతుంది, లేదా మనకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి మార్గము తగ్గిపోతుంది. అంతే తప్ప ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరికి కూడా ధనరాశి రాదు. కాకపోతే మనము ఏదైనా కానీ ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తాం, లేదా ఎవరినైనా ఒక అప్పు అడుగుతాం, దొరకకపోవచ్చు. కానీ ఈ యొక్క మంత్ర విధానం ద్వారా మనకు ధనము లభ్యమవుతుంది, లోన్ శాంక్షన్ అవుతాయి. లేకపోతే మనకు ప్రతి నెల 10,000 రూపాయలు అదనపు ఖర్చుగా అయ్యేది 3,000తో ఆగిపోతుంది. ఇలా మరి ఈ తంత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదనంటే ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది మన భారతదేశంలోని నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు. ఎందుకనంటే మీకు గమనించుకుంటే ఉత్తరాది వాళ్ళందరూ కూడాను ఎక్కువగా మనలాగా బాహాటంగా పూజలు చేయరు. చాలా చిన్నవైనటువంటి చిట్కాలు, వీటినే తంత్రములు అని అంటారు. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే తంత్రములు వేరు, తాంత్రికము వేరు. తాంత్రికము క్షుద్ర పూజలకు సంబంధించింది, తంత్రములు చిన్నపాటి ఉపాయాలతో మనం బయటపడేటువంటిది. కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి తంత్రములలో గొప్పదైనటువంటి తంత్రాన్ని వీక్షించేటువంటి మన ప్రేక్షకుల కోసం ఈ రోజున తెలియజేయదలుచుకున్నానమ్మా. దీనికి కావాల్సిందల్లా కూడా పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదమ్మా. కాకపోతే ఒక పౌర్ణమి తిథి రోజున పాటించడం మంచిది. పౌర్ణమి తిథి చూసుకొని పాటించాలి. అయితే ఏం చెయ్యాలి అని అన్నప్పుడు దీనికి భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. ఏదో మొక్కుబడిగా చెప్పారు కదా అని చెప్పి చేయడం కంటే అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు శ్రద్ధాళువులతో చేయాలి. అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఈ చేయడం వల్ల నాకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేటువంటి యొక్క భావముతో ఏమాత్రము కూడా దాని యందు మనస్సు వికలం కాకుండా పాజిటివ్ వేతోనే వెళ్ళగలిగితే అంతిమంగా ఉన్నటువంటి చేసినటువంటి రోజున విజయాన్ని పొందుతారు. ఏం చేయాలమ్మా, మీరు ఎక్కడైనా కానీ పూజా స్టోర్లో కానీ పచారీ షాపుల్లో కానీ గోమతి చక్రాలు అడిగితే ఇస్తారు. గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము. కాబట్టి చక్కటి గోమతి చక్రాలను తీసుకొని
పౌర్ణమి తిథి రోజున గనక మొదలు పెట్టాలి మీరు. పౌర్ణమి తిథి రోజున మొదలు పెట్టాలి. ఏ విధంగా చేయాలి? చాలా సింపుల్ అండి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలమాల వేయండి. లేదా లక్ష్మీనారాయణుడి యొక్క ఫోటో అయినా పెట్టుకోండి. లేదా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఒకవైపు లక్ష్మీదేవికి ఒకవైపు కుబేరుడికి ధనరాశిని అందిస్తుంటాడు కదమ్మా, ఆ చిత్రపటమైనా పెట్టుకోండి. పెట్టుకుని ఎర్రటి పూలమాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ శక్తి ఉంటే బంగారు ప్లేట్లోనైనా కానీ ఈ గోమతి చక్రాలని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? 3 తమలపాకులు పెట్టుకోవాలి. అంటే తొడిమలు మన వైపు ఉండాలి, ఈనెలు అంచున అటువైపు ఉండాలి. మన వైపు తొడిమలు ఉన్నట్టుగా పెట్టాలి. పెట్టి అందులో లక్ష్మీ విగ్రహం ఏదైనా కానీ వెండిదైనా ఇత్తడిదైనా తెచ్చుకొని ఆ లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టి ఆ విగ్రహం ముందర ఈ 8 గోమతి చక్రాలని చతురస్రాకారమో వృత్తాకారంగానో పెట్టండి. పెట్టి పంచామృతాలతో అభిషేకము జరిపించండి అమ్మవారికి స్వరూపంగా ఆ గోమతి చక్రాలకి ఆ విగ్రహానికి. విగ్రహం లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో ఆ గోమతి చక్రాలకి పంచామృతాలతో అభిషేకం జరిపించాలి. జరిపించిన తరువాత ఇందులో చాలా మందికి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు. స్టీల్లో ఇనుము కలిసి ఉంటుంది. ఇనుము దారిద్ర్యమునకు సంకేతం. కలియుగంలో పూజా విషయంలో ఇనుముని నిషేధము. అందుకే ఇనుము ప్రతిమలతో పూజలు ఎక్కడా ఉండవు. అందుకనే ఈ చెప్పినటువంటి రాగి ఇత్తడి బంగారము వెండి లేకపోతే శక్తి లేదండి, కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు తయారు చేస్తారు కదమ్మా ప్లేట్లు, మట్టి పాత్రలు ప్లేట్లు, ఆ ప్లేట్నైనా తెచ్చుకోండి. ఆ విధంగా పెట్టి అభిషేకము జరిపించిన తర్వాత పంచామృతాలతో తర్వాత నైవేద్యముగా బెల్లముతో చేసినటువంటి లడ్డు, జాంగిరి పెట్టొచ్చు, జిలేబీ పెట్టొచ్చు, బెల్లంతో చేసింది. సుగంధ ద్రవ్యాలు ఆ అమ్మవారికి తాంబూలముగా పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జువ్వాది ఇలాంటివి తాంబూలంగా పెట్టవచ్చు. తాంబూలంగా పూజ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇది పూజా విధానం. ఈ పూజా విధానంలో అభిషేకం అయిన తర్వాత చక్కగా గోమతి చక్రాల్ని కడుగుతారు కదమ్మా. అప్పుడు లక్ష్మీ అమ్మవారితో విగ్రహంతో సహా ఉన్నటువంటి గోమతి చక్రాలతో లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి గోమతి చక్రాలకి. అయితే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారి లలితానామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతాం కదమ్మా. ఆ విధంగానే ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర సహోదరియై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సముద్ర తనయాయై నమః. ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి. ఆ ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని జత చేసి అష్టోత్తర పూజ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 5 లేదా 6 మాలలు జపం చేయండి. మీకు ప్రేక్షకులకి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది, ఏమాత్రం తప్పు కాకుండా. ఏమా మంత్రము అంటే దీని మంత్రము అనే దానికంటే కూడా కార్యసిద్ధికరమైనటువంటి మంత్రముగా చెప్పవచ్చు. లక్ష్మీ సిద్ధిని ప్రసాదించే మంత్రము. చాలామందికి బీజాక్షరాలు ఈ యొక్క ప్రసార మాధ్యమంగానే చెప్పకూడదు కదా అని అంటుంటారు, కానీ ఇవి శాబర మంత్రములు. అంటే గురుగారు శాబర మంత్రములు అని అంటే ఎవరైనా ఉపాసన చేయవచ్చు. అంటే ఏమీ తెలియని అజ్ఞాని కూడా ఈ శాబర మంత్రాలని చదవచ్చు. ఇక్కడ భక్తి ప్రపత్తులతో ముఖ్యమమ్మా. భక్త తిన్నప్ప కన్నప్ప ఏం చదువు వచ్చిందని చెప్పేసి అని ఈశ్వరుని ఆరాధించి మోక్షాన్ని పొందాడు, బోయవాడు కదా. కాబట్టి ఈ శాబర మంత్రముని ఉపాసించాడు. కాబట్టి ఇది చాలా అత్యంత శీఘ్రముగా ఈ కలియుగంలో సర్వ ఫలప్రదాయిని. ఏమా మంత్రము అనంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. ఈ విధంగా 5 లేదా 6 మాలలు ప్రతిరోజు మీరు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలమ్మా అని చెప్పవచ్చమ్మా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. దీన్ని తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి